సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచ్చరిత 442వ పేజీలోని 51వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. తర్వాత భాగవతాన్ని చెంకలో పెట్టుకున్నాడు. పారాయణకి ఏకాంత స్థలం కావాలి. ప్రశాంతమైన లెండి స్థలం అతనికి నచ్చింది. అక్కడికి వెళ్ళి ఆసనం వేసుకుని కూర్చొని పారాయణాన్ని ఆరంభించాడు. భగవత్ పరాయణుడైన సన్యాసి 2 సప్తాహాలను పూర్తి చేశాడు. 3వ సప్తాహంలో అతనికి అకస్మాత్తుగా అస్వస్థత చేకూరి బాగా నీరసించిపోయి పారాయణ పూర్తి కాకుండానే ఆపివేశాడు. వాడాకు తిరిగి వచ్చి 2 రోజులు కష్టంగా గడిపాడు. 3వ రోజు తెల్లవారేసరికి సన్యాసి కళ్ళు మూశాడు. తన తలను ఫకీరు బాబా ఒడిలో ఉంచి కదలికలు లేక స్థిరంగా ఉండిపోయాడు. శరీరాన్ని వదిలి విదేహముక్తిని పొందాడు. అతని మరణ వార్తను బాబాకు విన్నవించగా వారు ఆ శరీరాన్ని రోజంతా అలాగే ఉంచమని ఆజ్ఞాపించారు. అప్పుడే పూడ్చిపెట్టకండి అని బాబా అంటే అతడు మరల బ్రతుకుతాడేమోనని ప్రజలు చాలా ఆశతో ఆ శరీరాన్ని రక్షించారు. ఒకసారి వెళ్ళిపోయిన ప్రాణం మరల తిరిగి వస్తుందా? బాబా మాటలేందు విశ్వాసంతో శరీరాన్ని జాగ్రత్తగా ఉంచారు. దాని పరిణామం మంచిదే అయింది. ఏ వారసులు లేని శవాన్ని ఉంచడం వలన పోలీసులకు సందేహం తీరిపోయింది. అయినా మరణించిన వారు ఎలా బ్రతుకుతారు? చక్కగా విచారణ జరగకుండా శవాన్ని పూడ్చరాదు అని బాబా ఉద్దేశం. చనిపోయిన వారిని బ్రతికించడం ఎలా సాధ్యం? ఇది బాబాకు తెలియదా? వారసులు లేని వారికి యజమానులైన ప్రభుత్వం ఆకస్మిక మరణంపై విచారణ జరుపుతుంది కనుక ఆ విచారణకు ముందే శవాన్ని పూడ్చరాదు అని బాబా అలా చెప్పారు. తరువాత అదంతా జరిగాక యథావిధిగా ప్రేత సంస్కారం జరిగింది. శవాన్ని యోగ్యమైన స్థలంలో పూడ్చిపెట్టడంతో సత్పురుషుని కార్యం ముగిసింది. ఇటువంటి మరో వృత్తాంతాన్ని ఇప్పుడు శ్రోతలకు చెబుతాను. దీనిని శ్రద్ధగా వింటే సాయి యొక్క వ్యాపకత్వాన్ని తెలుసుకుంటారు. బాలారామను ఒక భక్తుని ఉపనామం మాన్కరు. అతడు గృహస్థుడు, బాబాకు పరమ భక్తుడు. అతని భార్య మరణించగా అతనికి గృహస్థాశ్రమ విధులు సక్రమంగా జరగక ధైర్యం సడలి శాంతి పోయింది. అదే గొప్ప భాగ్యమైంది. పూర్వార్జిత పుణ్యఫల ప్రాప్తి వలన అతనికి సాయి చరణ సన్నిధి లభించింది. దాంతో నిశ్చలమైన భక్తి, ప్రపంచం పట్ల సంపూర్ణ విరక్తి కలిగాయి. ఆశాపాశాన్ని బిడ్డల ఎందుగల మమతా బంధనాలన్నిటినీ తెంచుకునే భాగ్యవంతుడైన మానకరు ప్రపంచం నుండి బయటపడ్డాడు. పరమార్థ ద్వారానికి అడ్డు తగిలే పరుల సేవ అనే మోహమాలను తన పుత్రుని మెడలో వేసి ఐహికానికి తాళం బిగించి స్వస్తి చెప్పాడు. ఇది కూడా ఒక రకమైన సన్యాసమే. సన్యాసాలలో అనేక రకాలు. కానీ జ్ఞానాన్ని ప్రసాదించమని సన్యాసం అడుగడుగునా కష్టాలనే కలిగిస్తుంది. అందువలన